మహిమగల తండ్రి, మహోన్నతుడా, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. మీ విలువైనటువంటి మాటలు, మా బ్రతుకుకు అవసరమైనటువంటి మాటలు ఇప్పటి వరకు మీ బిడ్డల ద్వారా మాకు ఎన్నో విషయాలు తెలియజేశారు తండ్రి. ఇంకా మరెన్నో మాటలు మేము నేర్చుకోవడానికి సిద్ధపడుతుండగా మీ సన్నిధి మాతో ఉంచండి, మీ ఆలోచన మాతో ఉంచండి. మీరు ఇచ్చినటువంటి ఒక వేద గ్రంథాన్ని మేము ధ్యానిస్తుండగా మా మనసులను స్థిరపరచండి. ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా మీ సన్నిధి కాంతులు తరలించినటువంటి బిడ్డలందరి పట్ల ఉండేలాగా మాట్లాడుతున్నటువంటి నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదింపచేయమని, కేవలం వినివారు మాత్రమే మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా విన్న వాక్య ప్రకారంగా మా అందరి బ్రతుకులు సరిదిద్దుకునే మహాభాగ్యాన్ని మా అందరికీ ప్రసాదింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున పెట్టే ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చేరవచ్చినటువంటి దేవుని బిడ్డలందరికీ క్రీస్తు పేరు వందనములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి సందర్భాన్ని మనము ఆలోచిద్దాం. దేవుని యొక్క మనసులో ఉన్నటువంటి వేదన, దేవుని మనసులో ఉన్నటువంటి ఆవేదన, దేవుని యొక్క ఉద్దేశాలు ఈ ప్రపంచ మానవాళి పట్ల, క్రైస్తవుల పట్ల, దేవుని బిడ్డల పట్ల ఎలా ఉందో, ఎలా రక్షించుకోవాలని ప్రయత్నం పడుతున్నాడో కొన్ని విలువైనటువంటి మాటలను మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుని ఆశ్చర్య కార్యములను గ్రహించవా, నీ ఆత్మను రక్షించుకోవా. మరొకసారి, దేవుని ఆశ్చర్య కార్యములను గ్రహించవా, నీ ఆత్మను రక్షించుకోవా అన్నటువంటి ఒక మంచి సందర్భాన్ని మనం చాలా జాగ్రత్తగా మనసు పెట్టి ఆలోచిద్దాం. ప్రియమైన దేవుని వారలారా, ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మరి ప్రారంభపు పుస్తకమైనటువంటి గ్రంథమైనటువంటి ఆదికాండము 19వ అధ్యాయము, ఆదికాండము 19వ అధ్యాయము 15-16 వచనాలని ఒకసారి చదువుకుందాం. ఆదికాండము 19వ అధ్యాయము 15-16 వచనాలను చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పాను. 16వ వచనం. అతడు తడువు చేశాను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకుని వెలుపలకు తీసుకుని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి. సందర్భాన్ని గమనించగలిగితే లోతును తప్పించడానికి దూతలను పంపించినట్టుగా ఒకటి మనకు కనిపిస్తోంది. ఎందుకు తప్పిస్తున్నాడంటే 2 పట్టణాలని నాశనం చేయటానికి దూతలను పంపించాడు. ఎందుకు పంపించాడు ఈ దూతలను? 2 పట్టణాలని, సొదొమ గొమొర్రా అనే పట్టణాలని రెండింటిని సర్వనాశనం చేయటానికి ఈ దూతలను పంపించినట్టుగా కనిపిస్తుంది. అదే పట్టణంలో ఇప్పుడు ఎవరున్నారు? లోతు గారి ఫ్యామిలీ కూడా ఉన్నట్టుగా ఒకటి మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం బాగా గమనించగలిగితే అసలు లోతు గారు ఏ పరిస్థితిలో ఉన్నారు, ఎందుకు రక్షించాలనుకున్నాడు, ఎందుకు కాపాడాలనుకుంటున్నాడు అన్నది కూడా మనకు తెలియాలి. ఒకసారి పేతురు గారు 2 గ్రంథాలు రాయటం జరిగింది. మరి 2వ పత్రిక, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం చూద్దాం. అసలు లోతు గారిని రక్షించడానికి కారణం ఏంటి, ఎందుకు దూతలను పంపించాడంటే, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలను ఒకసారి చదువుకుందాం. 7-8 వచనాలను చదువుకుందాం. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించను. ఎందుకు తప్పించాలనుకుంటున్నాడు, ఎందుకు దూతలను పంపించాలనుకుంటున్నాడంటే, అతని లైఫ్ స్టైల్, అతని ప్రవర్తన, అతని పరిస్థితి ఎలా ఉందంట? దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత. లోపం అప్పుడు తీరు ఎలా ఉందంట? కామ వికారంగా ఉందంట. గమనించారో లేదో? అంటే కామ వికారమైనటువంటి పరిస్థితుల మధ్య లోతు బహుబాధపడినటువంటి నీతిమంతుడకు లోతును తప్పించను. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురముండి తాను చూచిన వాటిని బట్టి, వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచూ వచ్చాను. చాలా బాధపడ్డాడండి లోతు. సొదొమ గొమొర్రా పరిస్థితులను, వారి యొక్క కామ వికార యుక్తమైనటువంటి కార్యక్రమాలను చూసి చాలా బాధపడ్డాడు. దినదినము బాధపడ్డాడు. బాధపడటమే కాదు, తాను చెబుతున్నా కూడా ఎవరు పట్టించుకోలేదంట. ఆ రోజు యోబు గారు, మరి నోవహు గారు చెప్తున్నా కూడా ఏ రీతిగా పట్టించుకోలేదు.
పేతురు గారు ఒక పత్రిక రాస్తూ లోతు గారి గురించి మెన్షన్ చేస్తున్నాడు. ఒకనాటి లోతు గారి పరిస్థితి ఇలా ఉంది. ఏమండి, తాను చెప్తున్నా ఎవరు పట్టించుకోవటం లేదు కనుక దేవుడు సహించలేకపోయాడు. చెప్తున్నా కూడా ఎవరు పట్టించుకోలేదని దేవుడు సహించలేకపోయాడు. ఆ సహించలేనటువంటి స్థితి ఏ రీతికి వెళ్ళిపోయిందంటే, ఆ పట్టణాలను చూసి దేవుని యొక్క ప్రేమ కోపం రెండు కలిసిపోయింది. ఏమండి, లోతును కాపాడాలన్నది ప్రేమ, ఆ పట్టణాలని నాశనం చేయాలన్నది కోపం కనిపిస్తుంది. రెండు ఒకటేసారి కళ్ళగలుపుగా అయిపోయి దేవుడు కూడా ఒక నిర్ణయానికి వచ్చేసాడు. లోతుని తప్పించాలి, లోతు గారిని తప్పించాలి, పట్టణాలని శిక్షించాలనుకున్నాడు. చూద్దాం ఒకసారి ఆదికాండము 19వ అధ్యాయము బాగా గమనించాలి. ఆదికాండము 19వ అధ్యాయము 23, 24, 25 వచనాలు ఒకసారి చదువుకుందాం. ఆదికాండము 19వ అధ్యాయము 23. లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్ని ఆకాశము నుండి కురిపించి, ఎక్కడి నుంచి కురిపించాడు? ఆకాశం నుంచి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానం అంతటిని, ఆ పట్టణములో నివసించు వారు అందరినీ నేల మొలకలను నాశనము చేసెను. చూసారండి, నాశనం చేసాడంటే దేవుడు. అదే పట్టణంలో ఉన్నటువంటి లోతు గారినేమో కాపాడుతున్నాడు, మిగతా వాళ్ళందరినీ సర్వనాశనం చేసినట్టుగా ఒకటి మనకి క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, ఇలా జరుగుతుందని లోతు చెప్పినా కూడా ఎవరు నమ్మలేదు. ఇలా జరుగుతుంది నాయన పరిస్థితి అని చెప్పినా కూడా ఎవరు నమ్మలేని పరిస్థితి. ఆకాశం నుంచి అగ్ని గంధకాలు కురిసాయంట, నేల మొలకలు కూడా నాశనం అని రాసింది. చూడండి, ఏమిటి అగ్నితో మరి మొత్తం బొగ్గైపోతూ ఉంటాయి కదండి, మసైపోతూ ఉంటాయి కదా, కానీ మొలకలు కూడా లేవంట. పదాలు మీరు బాగా గమనించాలి. ఇక్కడ ఏమంటే మసైపోయిన తర్వాత మళ్ళీ నీళ్లు పెడితే మళ్ళీ వచ్చేస్తుంది, ఒకసారి కాలిపోయిన తర్వాత కూడా. కానీ అక్కడ మొలకలు కూడా లేకుండా చేశాడంట, నాశనం చేసినట్టుగా ఎంత చక్కగా ఉంది చూడండి. ఈరోజు కూడా మనిషి చేసింది మనిషి చేసింది నమ్ముతున్నాడు, కానీ దేవుడు చేసింది మాత్రం నమ్మలేకపోతున్నాడు. ఒకనాడు దేవుడు చేసినటువంటి ఆ యొక్క ఆశ్చర్యకరమైనటువంటి విధానాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, అగ్ని గంధకాలు కురిసాయంటండి బాబు. వర్షం కురవటం తెలుసు మనకి, అగ్ని గంధకాలతోనే వర్షంలాగా కురిపించాడు. కురిపించటమే కాదు, అది ఆ యొక్క పట్టణం మీద పడటమే కాదు, అదిగో భూమి మీద ఉన్నటువంటి నేల మొలకలు ఉంటాయి చూసాను, చిన్న చిన్న వేర్లు మొలకలు అక్కడెక్కడో కనపడే, వాటిని కూడా నాశనం చేశాడు. ఆ పదాలు మీరు బాగా గమనించాలి. నేల మొలకలను నాశనము చేసినందుకు చూడండి. ఏమంటే అగ్నిగంధాలు దించాడంటే నమ్మాలి మనం, కానీ ఎవరు నమ్ముతున్నారు? కనుక ఒకనాడు శిష్యులు నమ్మారండి. చేపలు వలలు నిండిపోయి పిగిలిపోయినాయి అంట. నమ్మే కదండి వచ్చింది ఆ రోజు. ఆశ్చర్యపోయారంట ఆ రోజు. ఎందుకంటే వాళ్ళ యొక్క జీవన విధానంలో ఏనాడు ఎప్పుడు చూడనటువంటి రీతిలో పడ్డాయంట ఆ రోజు చేపలు. ఆశ్చర్యపోయారు, వెంటనే దేవుణ్ణి నమ్మేశారు. ఈరోజు మనకి చెప్తుంది వాక్యము, ఒకనాడు అగ్నిగంధకాలతో సొదొమ గొమొర్రా పట్టణాలని కాల్చేశాను. అది మీరు గమనించాలి, అది మీరు గుర్తించాలి. వర్షాన్ని కురవటం మనకు తెలుసు కామన్గా, కానీ అగ్నిగంధకాలు కురిసే నేను నమ్మగలవా? గ్రహించగలవా? ఆలోచించగలవా? అయితే నీ ఆత్మకు రక్షణ దొరుకుతుంది అంటున్నాడు. బాగా గమనించాలి. ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు కూడా పండిన పంటలు ఏమంటే ఆశ్చర్యం కాదండి. భూమి మీద ఎన్నో పంటలు, ఆయా పంటలు ఎంతోమందిని, ఎన్నో కోట్ల మందిని ఆయా కాలాలుగా పండిస్తున్నారు, శుభ్రంగా హ్యాపీగా తింటున్నారు, భుజిస్తున్నారు, కాలం చెల్లి వెళ్ళిపోతున్నారు. ఎన్ని కోట్ల మందిని పండిస్తుందండి ఈ భూమి. నిజంగా ఆ భూమిలో ఏం పెట్టాడండి బాబు? అది ఆశ్చర్యం కాదా? అగ్నిగంధకాలను కురిపించడం ఆశ్చర్యం కాదా? నేల మొలకలు లేకుండా నాశనం చేయటం ఆశ్చర్యం కాదా? ఇలాంటి ఆశ్చర్యకరమైనటువంటి విధానాలైనా కూడా నువ్వు గ్రహించాలి త్వరగా. గ్రహించకపోతే ఏం జరుగుతుందో ఇవన్నీ మనకెందుకు చెప్తున్నాడో కూడా తెలియాలి. ఏమంటే 23వ అధ్యాయము 28వ వచనం చూడండి. 25 చూసాం మనం ఇప్పుడు. ఆ పట్టణములో నివసించిన వారందరినీ నేల మొలకలు నాశనం చేశాను. 28 చూద్దాం. సొదొమ గొమొర్రాల తట్టును ఆ మైదానపు ప్రదేశము యావత్తును చూడగా అదిగో ఆ ప్రదేశపు పొగ ఆవము పొగవలే లేచుచుండెను. ఏమంటే ఆ పట్టణం మొత్తం అంటే ఎలా లేస్తుందంట? పొగ అంటే బాబు, పొగ. అలా చూస్తుంటే ఒక చిన్న గడ్డివాము తగులిపోతున్నా, ఒక ఇల్లు తగలబడిపోతున్నా,
ఏమంటే ఆ పొగ లేస్తుంటే ఆ ఊరి వాళ్ళంతా, ఆ పట్టణం వాళ్ళంతా ఏమంటే హుటాహుటిన అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. ఫైర్ స్టేషన్ వాళ్ళు కానీ అది ఒక ఆశ్చర్యంగా కనిపిస్తుంది. కానీ 1-2 పట్టణాలలో పొగ అంట లేస్తుందంట. ఆలోచించాలి, గ్రహించాలంటున్నాడు. పొగ లేచుచుంటేను ఎంత భయంకరమైన స్థితి. ఇవన్నీ మనకెందుకు చెప్తున్నాడు ఇప్పుడు? ఇవన్నీ మనకెందుకు అవసరం ఇది అని అంటే నిజంగా మంచి మాటలు చెప్తున్నాడు. చూడండి, ఇవన్నీ మనకెందుకు చెప్తున్నాడంటే ఎప్పుడో ఆది కాలంలో జరిగినది, ఎప్పుడో చరిత్రలో జరిగిన విషయాలు మనకెందుకు చెప్తున్నాడు నాయన అని ఒకవేళ నువ్వు అడిగితే, క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి మనకేం గుర్తు చేస్తున్నాడో చూడండి. లూకాసు వార్త బాగా గమనించాలి. దేవుని ఆశ్చర్య క్రియలను ఇప్పటికైనా నువ్వు గ్రహించాలి, ఇప్పటికైనా నువ్వు గుర్తించాలి. గుర్తించలేదా నీ ఆత్మ నువ్వు నాశనం చేసుకుంటావు. ఆ రోజు పట్టణం నాశనం అయింది, రేపు నీ ఆత్మ నాశనం అయిపోద్ది. జాగ్రత్త. లూకాసు వార్త 17వ అధ్యాయము 28-29 వచనాలు చదువుకున్నాం. లూకాసు వార్త 17వ అధ్యాయం 28-29 వచనాలు జాగ్రత్తగా చూడండి. లోతు దినములలో జరిగినట్లు జరుగును. ఎక్కడ లోతు, ఎక్కడ లూకాసు వార్త? ఏమిటి అర్థమైందండి? లోతు దినములలో జరిగినట్లు జరుగును. జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నారు నాటుచు, ఇండ్లు కట్టుచు నుండిరి. 29 చూడండి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారందరినీ నాశనం చేశాను. అది చరిత్రలో మీకు తెలిసినదే, చదివినదే. అది ఇప్పుడు మనకెందుకు గుర్తు చేస్తున్నాడు? బాగా గమనించాలి. ఇది మనకెందుకు గుర్తు చేస్తున్నాడంటే 30 వచనంలో క్లియర్ చేశాడు. చూడండి 30 వచనంలో ఆ ప్రకారమే. ఏమంటే 28-29 లింక్ ఉందా అండి? 30కి ఉంది. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు 2వ మారు ప్రత్యక్షమగు దినమున జరుగును. మొదటిసారి జరగలేదుగా. మొదటిసారి అంతా రక్షణే కదండి, మొదటిసారి అంతా పండుగే కదండి, పండగ వాతావరణం కదా. యేసు పుట్టాడు, కోలాహలము, రంగులు వలయంగా సెలబ్రేషన్ చేస్తున్నారు. కానీ గంధకాలు ఎక్కడ కురుస్తున్నాయి? ఈ గంధకాలు ఎప్పుడు కురుస్తాయి అంటే నెక్స్ట్ కమింగ్ లో, 2వ రాకడలో మళ్ళీ ప్రభువు రాబోతున్నాడు. వచ్చేది నిన్ను రక్షించటానికి కాదు, ఏం చేయడానికి? ఒకనాడు మొలకలు రాకుండా పట్టణాలు ఏ రీతిగా నాశనం చేశానో, ఇప్పుడు మళ్ళా ఆ ప్రకారం, ఇది చాలా ఇంపార్టెంట్, ఆ ప్రకారమే జరుగుతుందంట. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్ష దినమున జరుగును. ఇప్పుడు జరగదు అది. ఈ గ్యాప్లో ఏం జరుగుతుంది? సొదొమ గొమొర్ర అనగానే మనకి ఏం కనిపిస్తుంది? కామ వికారం. కామంతో కొట్టుకాడిపోతుంది ప్రపంచ దేశాలు. ఏమండి, ఇది ఎక్కడ లేదు చెప్పండి అండి. ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఏమండి అందరూ చెప్పేది ఒకటండి. ఏమండి మా ప్రాంతం మొత్తం, మా పట్టణాలు మొత్తం ఎలా అయిపోయినట్టు ఒకనాడు సొదొమ గొమొర్రలాగా మారిపోయిందండి అంటున్నారు. ఏ పట్టణాలు లేవు చెప్పండి? ఒక తెలంగాణ తీసుకోండి, ఒక ఆంధ్ర తీసుకోండి, ఒక మహారాష్ట్ర తీసుకోండి, ఏమండి ఒక కేరళ తీసుకోండి, మీరు ఏ పట్టణాలైనా తీసుకోండి, అన్ని ఇలాగే సొదొమ గొమొర్రలో పడినట్టుగానే ఉండిపోయి అంట. అంటే మానవ విధానాల్లో ఆలోచనలు మారిపోయినాయి. దేవుడు చెప్పిన విధానాలు ఏమి లేవు. ఆశ్చర్య రీతిగా ఏమిటి అగ్ని గంధకాలు దించినా కూడా చలనం లేకుండా ఉన్నారు. ఈరోజు చెలించలేని పరిస్థితి, నమ్మలేని పరిస్థితి, ఏముందిలే అన్నటువంటి పరిస్థితిలో ఉన్నారండి బాబు. పరిస్థితిలో నమ్మలేకపోతున్నారు, ఎవరు నమ్మలేని స్థితిలో ఉన్నారు. కానీ క్రైస్తవులైన మీరైనా నమ్మండి అంటున్నాడు. ఇదిగో మీ బైబిల్లో మీ గ్రంథాన్ని ఓపెన్ చేసి వైద్యుడైన లూకా గారు గుర్తు చేస్తున్నాడు. ఒకనాడు లోతు గారిని కాలంలో ఇదిగో సర్వనాశనం చేసినటువంటి పట్టణాల పరిస్థితిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. గంధకాలను దించాడు, అగ్ని గంధకాలు. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ ఈ లోకానికి ఒక క్లోజింగ్ డే ఒకటి ఉంది. ఆ రోజు అగ్ని గంధకాలతోనేనండి. ఆ ప్రకారమే. ఏమంటే నిజంగా ఆలోచనలు పడాలి, గ్రహించాలి. నువ్వు దేవుని ఆశ్చర్యక్రియలను గ్రహించాలి అని అంటున్నాడు. చూడండి ఏమండి, నిజంగా దానికి ఇండికేషన్గా కూడా యేసు ప్రభుల వారు తొలి దినాల్లో వచ్చినప్పుడు కూడా కొన్ని న్యూస్ను మనకి ఏమండి చెప్పడం జరిగింది కదండి. ఏమండి అక్కడక్కడ కొన్ని సూచనలు, రాజ్యం మీదకి రాజ్యము లేచును, ఏమండి కరువులు, భూకంపాలు, ప్రేమ తగ్గిపోతుంది,
ఏమండి ఇవన్నీ చెప్పుకుంటూనే వస్తున్నాడండి. అంటే మనిషిని నమ్ముతున్నాడు తప్ప మనుషుల్ని కలిగించిన దేవుని మాటలు నమ్మట్లేదు. ఈరోజు దేవుని మాటలు నువ్వు నమ్మట్లేదు. దేవుడి మాట ఏం చెప్తుందంటే ఆ ప్రకారమే అన్నాడు. ఖచ్చితంగా జరుగుద్ది అది. మనిషి మాట నెరవేరదండి ఎప్పుడైనా, దేవుని మాట నెరవేరుతుంది. ఆ ప్రకారమే అన్నాడండి, ఆ ప్రకారం అన్నాడు. ఈసారి అలా ఉండదండి. ఇక రెండవసారి నేల మొలకలు కాదండి బాబు. ఏం జరుగుతుందో చూస్తారండి, ఏం జరుగుతుందో చూస్తారు. ఇప్పుడు లోకా గారు గుర్తు చేశాడు కదా, లోకా గారు గుర్తు చేశారు. ఇప్పుడు ఇదే లోకం ఏం జరుగుతుందో పేతురు గారు ఏం గుర్తు చేస్తున్నాడు చూడండి ఒకసారి. ఇక రెండోసారి నేల మొలకలు కాదు, నాశనమే. ఇక ఏం జరుగుతుందో చూడండి. పేతురు గారు రాసిన రెండవ పత్రిక, పేతురు గారు రాసినటువంటి రెండవ పత్రిక 3వ అధ్యాయము 10, 11, 12 వచనాలు చూడండి. 3వ అధ్యాయం 10, 11, 12 వచనాలు చూడండి. ఏం చెప్తున్నాడు చూడండి. అయితే ప్రభువు దినము, ఏ దినము? లోకా గారు చెప్పాడే, మనుష్య కుమారుడు రెండవ మారు ప్రత్యక్షమగునప్పుడు ఆ ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. నువ్వు నిమ్మలంగా ఉంటున్నావేమో, నాకేం కాదులే నువ్వు అనుకుంటున్నావేమో, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేస్తాడు, దొంగ వచ్చినట్టుగా వస్తాడు అన్నమాట. వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. నీ కళ్ళు పైకెత్తి చూసినప్పుడు ఆకాశం నీ కళ్ళ ముందు ప్రశాంతంగా నిర్మలమైనటువంటి వాతావరణంలో కనిపిస్తూ ఉంటుంది, బ్లూ కలర్లో. కానీ అదే ఆకాశం అంట ఆ రోజు ఏం జరుగుతుందంట, మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రంతో లయమైపోవును. ఏమండి, లయమైపోవును. భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు పోవునని గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టండి. ఇప్పటి నుంచే మీరైనా కనిపెట్టుడి, దానిని ఆశతో అపేక్షించుడి. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా ఉండవాలనేది ఇండికేషన్. చూడండి, నిజంగా ఎంత గొప్పగా చెప్తున్నాడు చూడండి. మళ్ళీ వస్తే నేల మొలకలు కాదంట, అసలు ఈ నేల కూడా ఉండదంట, మొత్తం లయమైపోతుంది అంటున్నాడు. ఇది నమ్మగలవా? నమ్ముతావా? నమ్మాలి. ఏమండి, ఇది నమ్మాలండి. ఏమంటే అగ్నిగంధకాలు ఆనాడు కురిసాయంటే నువ్వు నమ్మట్లేదు, బైబిల్లో రాసిన చరిత్ర ఉండి కూడా. కానీ నువ్వు ఖచ్చితంగా నమ్మాలి. ఇది నువ్వు నమ్మి తీరాలి. ఏమంటే ఇది ఖచ్చితంగా నువ్వు నమ్మి తీరాలి. ఎందుకంటే కలిగించిన ఆయన్ని ఈరోజు నువ్వు నమ్మకపోతే, ఆయనే చెప్పాడు ఈ సృష్టిని కలిగించిన ఆయన, కలిగి ఉన్న లేదు ఆయన లేకుండా కలగలేదు అన్నటువంటి ఆయనే చెప్తున్నాడు. ఏమని? కలిగించిన నేను చెప్తున్నాను, దీనికి ఎక్స్పైర్ ఒకటి ఉంది, అది మామూలుగా ఉండదు, అది బహుభయంకరంగా ఉంటుంది, మహాధ్వనితో ఉంటుంది, లయమైపోతుంది, పంచభూతముల మిక్కమైనటువంటి వేడంతో లయమైపోతుంది. అది నువ్వు గమనించాలంటున్నాడు, అది నువ్వు గ్రహించాలంటున్నాడు. ఆ రోజు ఆశ్చర్యరీతిగా ఉంటుంది. ఇప్పటి నుంచే నీకు ఆశ్చర్యపరిచే కార్యక్రమం ఒకటి చూపించాను లోతు గారి కాలంలో అంటున్నాడు. కానీ మనుషులు ప్రజలందరూ కూడా లోక జ్ఞానంలో మునిగిపోయండి. ఏమండి, లోక జ్ఞానంలో మునిగిపోయి దేవుని జ్ఞానాన్ని వదిలేశారు. ఈరోజు దేవుని జ్ఞానం పట్టట్లేదండి బాబు. ఈరోజు ఏమండి, లోక జ్ఞానం మునిగిపోయింది. ఏమంటే లోక జ్ఞానం గురించి ఆలోచన చేసినా కూడా ఒక అణుబాంబులను తయారు చేసి దేశాల మీదకి వదులుతుంది ఒక అమెరికా. ఇది నమ్మావు, నువ్వు తయారు చేస్తున్నారంటే నువ్వు నమ్మావు. దేశాలను సర్వనాశనం చేయొచ్చు, ఈ ఒక్క బాంబు ద్వారా ఎన్నో పట్టణాలే నాశనం అయిపోతావని క్యాలిక్యులేషన్ వేస్తుంటే నువ్వే నమ్మావు కదా. నమ్మినటువంటి నీవు ఏమండి, మరి దేవుడు అగ్నిగంధకాలను కురిపిస్తాడంటే నువ్వు ఎందుకు నమ్మవు? ఎందుకు నమ్మవురండి? అందుకే నువ్వు గ్రహించాలి. గ్రహిస్తే నువ్వు ఆత్మను రక్షించుకోవచ్చు, నమ్మితే నువ్వు ఆత్మను రక్షించుకోవచ్చు. దేవుడు అగ్నిగంధకాలు దించాడు అంటే నమ్మవా? ఆల్రెడీ దించి చూయించాడు. ఏమండి, నిజంగా ఆయన ఆశ్చర్యకార్యాలు ఎలా ఉంటాయి తెలుసా అండి? ఎవరు చేయలేరండి బాబు ఆయన చేసే ఆశ్చర్యకార్యాలు. ఆయన నువ్వు గుర్తించవు, ఎందుకంటే లోక జ్ఞానంలో మునిగిపోయారు మీరు. ఆయన ఆశ్చర్యకార్యాలు ఎలా ఉంటాయి ఒకసారి చూడండి. కీర్తన గ్రంథము 40వ అధ్యాయము దావీదు గారి మాటలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథము 40వ అధ్యాయము
5వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం ప్రియమైన దేవుని వారలారా. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనం. ఆయన అంటున్నాడు, ఇప్పటికైనా నువ్వు గుర్తించుకోవాలి, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను. అసలు దేవుడు అంటేనే ఆశ్చర్యకరుడండి బాబు. నీవు నా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలపులు బహు విస్తారములు. ఇక్కడ మీకు బాగా గమనించాలి, ఆశ్చర్య క్రియలు జరిగించాలంటే నీవే అంటున్నాడు దావీదు గారు. నీవే జరిగించాలి. మా ఎడల ఏదైనా జరిగించాలంటే ఆశ్చర్యం నువ్వే జరిగించాలి. అది ఈ లోకాన్ని సర్వనాశనం చేయాలన్నా, మమ్మల్ని మీలో ఏకం చేసుకోవాలన్నా కూడా నువ్వేనైనా. ఏమంటే ఎంత గొప్పగా ఉంది చూడండి మాటలు. కీర్తనల గ్రంథము 139, కీర్తనల గ్రంథము 139. ఇవన్నీ ప్రియమైన దేవుని వారలారా మీరు గమనించాలి. త్వరగా దేవుడికి కనెక్ట్ అయిపోవాలి. నాశనమే దినం ఒకటి ఉంది, మహావేడమే దినం ఒకటి ఉంది. 139 13-14 వచనాలు. 139 13-14 వచనములు. నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవే. ఏంటండి, తల్లి గర్భములో 9 నెలలు ఒక బేబీని తయారు చేసి బయటికి తీసుకురావటం అంట ఆశ్చర్యం అంట భక్తుడికి. మనకైతే ఈరోజు ఆశ్చర్యం ఏం లేదండి బాబు. కత్తులతో కోసి బయటికి లాగా తీసేసేస్తున్నారు. డెలివరీ రోజుకు ఒక 20 మందిని కోసేస్తున్నారు పొట్టలు. ఆలోచించారండి. భక్తుడు అంటున్నాడు, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా ఆ భయము, ఆ చిన్న ఏమండి, మహాదే ఒక 30 సెంటీమీటర్స్ ఉంటాడు ఆ పిల్లడు. దాంట్లో రూపం ఏంటి, ఆ అవయవాలు ఏంటి, ఆ పెట్టే విధానం ఏంటి, ఆ నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు కలుగుతున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని ఒక మంచి మాట అన్నాడు చూడండి. నీ కార్యములు ఆశ్చర్యకరములు. నీ కార్యం, అది నీ కార్యం నాయనా. నీ కార్యములు ఆశ్చర్యములు. నా పట్ల చేసే కార్యములు నీవే చెయ్యాలి. దావీదు గారి మాటలు ఎలా ఉన్నాయి చూడండి. 72వ కీర్తన. నిజంగా దేవుడి మాటలు ఆశ్చర్యంగా ఉన్నాయా నీకు? కీర్తనల గ్రంథము 72వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 72వ అధ్యాయము. దేవుని ఆశ్చర్య క్రియలను ఇప్పటికైనా గుర్తించు, గమనించు. 72:18 వచనం. 18వ వచనం. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన మాత్రమే ఏం చేయగలడంటే ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన మాత్రమే. చూసారండి, లోకంలో చాలా మంది ఆశ్చర్య కార్యాలు చేశారని చెప్పి చాలా మంది సాక్ష్యాలు చెప్పుకుంటారు. అవన్నీ డూపు. లోపల ఏమి పోదు పాడు లేదు అని మాయమైపోయిందని చెప్పి సాక్ష్యాలు చెప్తారు. కానీ దొంగ సాక్ష్యాలు. కానీ ఆశ్చర్య కార్యాలు చేసేది ఎవరంట? దేవుడు. ఆయనే, ఆయన మాత్రమే. ఎంత బాగుందో చూడండి. ఆయన మాత్రమే చేయగలడు ఆశ్చర్య కార్యాలు. అది నువ్వు గమనించాలి. 86వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 86వ అధ్యాయం చూడండి. ఇంకెన్ని మాటలు ఉంది చూడండి. కీర్తనల గ్రంథము 86వ అధ్యాయం. అందరూ చూడాలి. 86వ అధ్యాయము 7-8 వచనాలను చదువుకుందాం. 7-8 వచనాలను. నీవు నాకు ఉత్తరం ఇచ్చేవాడు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొర్ర పెట్టేదను. ఏమిటి? నేను నీకు మొర్ర పెట్టేదను. ఏమిటి? పిలవంగానే ఇంట్లో పిల్లగానే పలుకుతారో లేదో కానీ నిజమైన భక్తుడికి ప్రార్థన చేస్తే ఆపత్కాలంలో ఇమీడియట్గా ఉత్తరం ఇస్తాడంట. రిజల్ట్ ఇమీడియట్గా. ప్రభువా, నీవు మహాత్యము గలవాడవు, ఆశ్చర్య కార్యములు చేయువాడవు, నీవు అద్వితీయ దేవుడవు. ప్రభువా, దేవతలో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. ఆయన చేసిన కార్యముల ముందు ఎవడు చేయలేడంట. చూసారండి, ఒక బొమ్మను చేశారు. ఆ బొమ్మను మహా అయితే ఒక కీ ఇచ్చి ఒక 1 మినిట్ నువ్వు నడిపించగలవేమో ఛార్జింగ్ ఇచ్చి, అంతే కదా. అది మాట్లాడలేదు, నడవలేదు, కూర్చోలేదు, నిలబడలేదు. ఆ బొమ్మ నువ్వు తయారు చేసిన బొమ్మ. కానీ దేవుడు ఇదే మట్టి బొమ్మను తయారు చేసి దానికి ఒక జీవవాయువును ఊదగా ఈ బొమ్మ ఎలా ఉంటుంది? 70-80 సంవత్సరాలు అలా మాట్లాడుతుంది, కూర్చుంటుంది, పని చేస్తుంది, వినికిడి కలిగి ఉంటుంది, జ్ఞానంతో ఉంటుంది.
ఆయన కార్యములు ఆశ్చర్య కార్యములు, నీ కార్యములకు సాటి అయిన వాడు ఎవరూ లేరు. నీ కార్యములు గొప్పవి, అవి కీర్తించవలసింది దేవుణ్ణి అని నువ్వు కీర్తించాలి. నాయన నీ కార్యాలే గొప్పే నాయన, నేనెంతటి వాడని నువ్వు అనాలి అని, నేనెంత వాడని నువ్వు అనాలి. ఎవరు కీర్తిస్తున్నారు ఈరోజు? ఎవరు ఆయన్ని స్తుతిస్తున్నారు? ఎవరు ఆయన్ని ఘనపరుస్తున్నారు? ఎవరికి వాళ్ళు మహిమను మనుషులు కొట్టేసుకుంటున్నారు, కానీ దేవుడికి చెందే మహిమను ఏమంటే యాజకులు కొట్టేస్తున్నారు, విశ్వాసులు కొట్టేస్తున్నారు, క్రైస్తవులు లాగేసుకుంటున్నారు. దేవునికి చెందాల్సిన మహిమ దేవునికి చెందుతుందా? మరి ఇలాంటి విషయాలను ఎవరు తెలియచేయాలి? మరి ఎవరు తెలియచేయాలి? చెప్తున్నాడు చూడండి. కీర్తన గ్రంథము 105వ అధ్యాయం. కీర్తన గ్రంథము 105వ అధ్యాయం. కీర్తన గ్రంథము 105వ అధ్యాయము మొదటి 2 వచనాలని చదువుకుందాం. ప్రియమైన దేవుని వారలారా, ఇన్ని విషయాలు నీకు అర్థమైపోయినాయి. లోతు గారి సందర్భంలో నువ్వు గ్రహించగలిగితే, ఆయన ఆశ్చర్యక్రియలు నీకు అర్థమైతే, ఆయనతో పాటు సాటి అయిన వాడు ఎవడు లేడు నీకు అర్థమైతే, నిన్ను కలుగు చేసిన విధము నీకు బహుభయంకరము ఆశ్చర్యమని భక్తుడు అర్థమైనట్టుగా నీకు అర్థమైతే, ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ విధంగా సెలవిస్తుంది బైబిల్. ఏమని? 2వ వచనం, ఆయనను గూర్చి పాడుడి. పాడగలవా? ఆయన్ని గూర్చి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి. నీ పాటల్లో ఆయన ఉండాలి, నీ కీర్తనలో ఆయన ఉండాలి, నీ బాధలు ఉండకూడదు. ఏమంటే ఆయన కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ ఆశ్చర్య కార్యాలు అయితే చేశాడో, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. సంభాషణ చేయుడి. ఎవరు చేయాలి? ఎవరు చేస్తారండి? అర్థమైన నువ్వు చేయాలి, నువ్వు చేయాలి, నువ్వు చేయాలి, నేను చేయాలి, మనందరం చేయాలి. క్రైస్తవులుగా అర్థమైన వాళ్ళే సంభాషణ చేయాలి ఆయన ఆశ్చర్య కార్యాల గురించి. ఎవరు చేస్తున్నారు ఈరోజు? అర్థమైన నువ్వు చేయట్లేదు, అర్థం కాని వాళ్ళు చేయట్లేదు. అందుకే చెప్తున్నాడు, ఇదిగో సంభాషణ చేయడి నా ఆశ్చర్య కార్యముల గురించి అని అంటున్నాడు. లోకంలో జరిగే కార్యాలు తెలియచేయటం కోసం ఏమండి టీవీలు ఉన్నాయి, మీడియాలు ఉన్నాయి, ఛానల్స్ ఉన్నాయి, న్యూస్ పత్రికలు ఉన్నాయి. లోకంలో ఏదైనా జరిగింది తెలియచేయటానికి, పబ్లిసిటీ చేయడానికి, సంభాషించడానికి, ప్రజల మధ్యకు తీసుకువెళ్ళటానికి ఎన్నో మీడియాస్ ఉన్నాయి. మరి దేవుని గురించి తెలియటానికి, దేవుని కార్యాలను గురించి తెలియటానికి ఎవరు ఉన్నారు? ఎవరు వెళ్ళాలి? ఎవరు చెప్పాలి? ఎవరు సంభాషించాలి? నా కార్యాలు ఎవరయ్యా వివరించేది? నా కార్యాలు చాలా చేశాను నేను. ఆ కార్యాలన్నిటినీ ఎవరు సంభాషించెదరు? ఎవరు కీర్తించెదరు? ఎవరు పాడెదరు? పాడగలవా నువ్వు? కీర్తించగలవా నువ్వు? నా గురించి అర్థమైనటువంటి లోతు ఒకనాడు కీర్తించాడు, అయినా వాళ్ళు ఎవరు పెడచెవులు పెట్టారు. అందుకే లోతును నేను తప్పించగలిగాను. అది ప్రేమ. ఇదిగో మా పట్టణాలని సర్వనాశనం చేశాను, అది కోపం. నువ్వే స్థితిలో ఉన్నావు? దేవుడికి కోపం తెచ్చే స్థితిలో ఉన్నావా? దేవుడికి ప్రేమ కలిగే స్థితిలో ఉన్నావా? నువ్వు అలా చేయాలంటే నువ్వు కీర్తించగలగాలంటున్నాడు, కీర్తించగలగాలంటున్నాడు. మనం కూడా లోకం అనే సొదొమ నుండి ఏమండి సంఘం అనే సోయరుకు వచ్చాం. మనం కూడా ఈరోజు సంఘానికి వచ్చినటువంటి మనం కూడా జాగ్రత్త తీసుకోకపోతే, అనాలోచిగా ఒకవేళ ఉంటే, గ్రహించలేకపోతే, మనకు కూడా ఒక ఇండికేషన్ ఇస్తున్నాడు. గ్రంథాన్ని క్లోజ్ చేస్తే ఒక ఇండికేషన్ ఇస్తున్నాడు చూడండి. ప్రకటన గ్రంథము మనకు కూడా జరగబోయేది ముందే చెప్పేసేసాడు. ఒకవేళ నువ్వు లోకంలో నీకు నచ్చినట్టుగా ఒకవేళ ఉంటున్నావేమో, నీకు నచ్చినట్టుగా ఒకవేళ బ్రతుకుతున్నావేమో, ఇదిగో మళ్ళా గుర్తు చేస్తున్నాడు. ఆదికాండములో మొదటి పుస్తకంలో లోతు గారి విషయంలో గుర్తు చేశాడు. ఆ పట్టణాలను నాశనం చేసేటప్పుడు గంధకాలను గుర్తు చేశాడు. గ్రంథకర్త ఇప్పుడు యోహాను గారి ద్వారా ముగించేటప్పుడు కూడా ఏమంటే ఒక మంచి మాటలను గుర్తు చేస్తున్నాడు చూడండి. 20వ అధ్యాయము 10వ వచనం. 20వ అధ్యాయము 10వ వచనం. 10వ వచనం చూడండి. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకముల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తలను ఉన్నారు. అగ్ని గంధకాల గురించి మాట్లాడుతున్నాడు. ఈ అగ్ని గంధకాల గురించి మాట్లాడుతూ ఏమండి ఈ యొక్క వారిని ఎవరు మోసపరిచినటువంటి వారు ఉన్నారు చూశారండి. వాళ్ళని అగ్నిగుండంలో పడవేయబడుదురని చెప్పుతూ అచ్చట ఆ క్రూరముఖమును అబద్ధ ప్రవక్తలను ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రింబగలు బాధింపబడుదురు.
చాలా జాగ్రత్త. నువ్వు వింటున్నటువంటి మాటలు ఎలా ఉన్నాయో చూసారా? అది ఆ అపవాదికి సంబంధించినటువంటి మాటలుగా ఉన్నాయేమో, మోసపూరితమైనటువంటి మాటలుగా ఉన్నాయేమో, అవి దేవుడి మాటలు కాదేమో. ఏమాత్రం అజాగ్రత్తగా ఉంటూ, ఏమాత్రం నీ యొక్క ఆలోచనను, నీ యొక్క ఆయుష్ను ఏముందులే అని చెప్పేసి మైనం కరిగిపోయేటట్టుగా ఒకవేళ చేసుకుని గ్రహించకుండా బతుకుతున్నావేమో. అయితే నువ్వు జాగ్రత్త. రేపు అగ్ని గంధకాలను దించే ఒక రోజు ఒకటి వస్తుంది. ఆ అగ్ని గంధాల్లో మోసం చేసిన అపవాది వెళ్ళిపోతాడు. వాడి అనుచరులైనటువంటి మోసపూరితమైనటువంటి వర్క్ చేసిన యాజకులు కూడా పోతారంట. ఆలోచించమని చెప్తున్నాడు. అగ్ని గంధకములలో పడవేయబడుదురు. 21:8 చూడండి. ఇప్పుడు 21:8 చూడండి. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ. చాలా మంది అబద్ధాలతో నింపేశారు వాక్యాన్ని. అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందురు. ఇది రెండవ మరణం. ఇది జరిగేది ఫ్యూచర్. ఏం చెప్తున్నాడండి? అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఒక మనిషి చేసింది నువ్వు నమ్మగలుగుతున్నావా? ఏమండి, మనిషి చేసింది నువ్వు నమ్మగలుగుతున్నావు. లోకంలో ఎలా జరిగింది అలా జరిగిందని చెప్పేసి నమ్మగలుగుతున్నావు. నీవు దేవుడి కోసం, నీ కోసం చేయబోయేది ముందుగానే తెలియచేస్తున్నాడని చెప్పినా ఎందుకు నమ్మలేకపోతున్నావు? ఒకనాడు ఆనాడు మట్టి ఇప్పటికీ మండుతూనే ఉంది కదండి. భూమి మండుతూనే ఉంది. ఇది నమ్మినటువంటి నీవు ఇదే భూమిని రేపు క్లోజ్ చేస్తున్నాడని, ఏంటి సర్వనాశనం చేస్తాడని, అగ్ని గుండకములో మిమ్మల్ని పడేసి పాలు పొందులు చేస్తాడని నువ్వు నమ్మగలవా? గ్రహించగలవా? ఆలోచించగలవా? అడుగుతుందండి బైబిల్. దేవుని ఆశ్చర్య కార్యములను నువ్వు గ్రహించగలగాలి అని చెప్తుంది బైబిల్. ఏమిటి, ఎక్కడ గ్రహిస్తున్నావు అంటే, ఎక్కడ ఆలోచన చేస్తున్నావు ఒకసారి మీరు గమనించాలి. దేవుడు ఆవేదన మీకు తెలియాలి. దేవుడు మనసులోని ఉద్దేశాలు మీకు తెలియాలి. బాగా గమనించగలిగితే ఇప్పటివరకు కొన్ని మాటలు ఏమిటి, దేవుడైతే ఈ యొక్క లోకాన్ని క్లోజ్ చేయడానికి నిర్ణయం తీసుకున్నాడు. క్లోజ్ చేసేటప్పుడు ఏం చేస్తాను అని చెప్పడానికి లోతును కాపాడినటువంటి విధానంలో ప్రేమ కనిపిస్తుంది. లోతు గారు చెప్పిన, నోవు గారి కాలంలో చెప్పినటువంటి పరిస్థితులు ఎవరు మారినటువంటి వారి పట్ల దేవుడు ఎలా సర్వనాశనం చేస్తాడు అన్నది విధానం కూడా కనిపిస్తుంది. యేసు ప్రభుల వారు మళ్ళీ ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా దేవదూతలతో అందరినీ పోగు చేసి కుడివైపున కొంతమందిని, ఎడమవైపున కొంతమందిని పోగు చేసే విధానాన్ని మనం పరిశీలించడం కూడా ఒకటి అర్థమవుతుంది. ఓవరాల్గా దేవుని యొక్క దినపు రాకడ ఈ లోకానికి వచ్చినప్పుడు బహు భయంకరంగా ఉంటుంది నాయన. అగ్ని గంధకాలను దించుతాను. లోకములో మనిషి ఏదైనా చెబితే ఆశ్చర్యంగా నువ్వు ఫీల్ అవుతూ ఉంటావు. అది నువ్వు చూడకపోయినా, నీ కళ్ళతో చూడకపోయినా అవునా అని నువ్వు తెలియకుండానే ఆ విషయాన్ని అనేక మందికి ఫోన్ రూపంలో, SMS రూపంలో నువ్వు షేర్ చేస్తావు. ఇలా జరిగిందంటే ఇలా జరిగింది, నువ్వు చూడలేదే, ఆధారం లేదే నీకు. కానీ బైబిల్లో ఇన్ని ఆధారాలు ఉన్నా కూడా నువ్వు ఏ రోజైనా సంభాషణ చేసావా, షేర్ చేసావా, డిస్కస్ చేసావా? ఆయన ఆశ్చర్యకార్యాలు. ఒకనాడు సొదొమ గొమొర్రా పట్టణాలను సర్వనాశనం చేశాడంట. ఏమండి, ఇది ఆశ్చర్యం కాదా? ఇదే సేమ్ టైం మళ్ళీ ఈ గంధకాలతో మళ్ళీ ఈ లోకాన్ని క్లోజ్ చేస్తున్నాడంట. ఇది అందరికీ తెలియచేయండి, ఇది అందరికీ పాస్ చేయండి, త్వరగా మారుతారేమో, గ్రహిస్తారేమో, ఆలోచిస్తారేమో. ఎందుకంటే జనులు తినుతూ తాగుతూ అదే పరిస్థితిలో ఉన్నారు కదా. ఇదిగో ఆ ప్రకారమే లూకా గారు చెప్పేశాడు ఆ రోజే. ఎక్కువగా ఆలోచన చేయకండి ఈ లోకం గురించి కూడా. కనుక ప్రియమైన దేవుని వారలారా, చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. లేకపోతే ఆ గంధకాలతో ఆ మండు గుండములో పాలు పొందులు పడే ప్రమాదం ఉంది. వినేవాళ్ళైనా సరిగా వినకపోతే, చెప్పేవాళ్ళు సరిగా చెప్పకపోయినా ఇద్దరూ వెళ్ళేది నరకానికే.